హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఉండే ప్రోటీన్ రిచ్ బాదం మిల్క్ చేసుకుందామా. సమ్మర్ వచ్చేసింది కదా, దీనికి ముందరగా బాదం పప్పులు 15 బాదం పప్పులు ఒక గంట ముందర నానబెట్టి ఒక్క నిమిషం నీళ్ళల్లో వేసి బాయిల్ చేస్తే తొక్కు ఈజీగా వస్తుంది. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ బాదం పప్పులు తొక్కు తీసినవి వేసుకుని ఒక చెంచా షుగర్ వేసి కొంచెం మిల్క్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా చిక్కటి పాలు లీటర్ తీసుకుని సిమ్లో పెట్టుకుని అవి కొంచెం చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట. చూసారా, నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలా చేసుకోవాలి, సిమ్లోనే ఉండాలి. ఈ లోపల పాలల్లో కొంచెం కేసరి కుంకుమ పువ్వుని ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని, చూసారా నేను ఎలా పోస్తున్నానో ఆ కలర్ చూసారా, మంచి కుంకుమ పువ్వు అయితే ఆ కలర్ వస్తుంది. కొంతమంది పసుపు కూడా వేస్తారు, ఏం వేయాల్సిన పని లేదు. చూడండి ఈ కలర్ ఎంత బాగుందో. కావాలంటే ఇంకొంచెం కావాలంటే షుగరు లేకపోతే పటిక బెల్లం, కొంతమంది బెల్లం వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. చక్కగా టేస్టీ బాదం మిల్క్ ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట. బయట కొనుక్కోకుండా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోండి. పిల్లలకి ఇస్తే మంచి బలం, ఇవి పెద్దవాళ్ళకి కూడా మంచి బలం అన్నమాట. వీడియోలు కూడా చూసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.